హాయ్ అండి, వెల్కమ్ టు తిరుపతి వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఛానల్. మీరు కనుక తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఫామ్ ప్లాట్స్ కోసం వెతుకుతున్నట్లయితే డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ కాబోతోంది నేను చూపించబోయే ఈ ప్రాంతం. సో చుట్టూ పచ్చటి కొండలు, ఆ కొండల నడుమ ఒక చిన్నపాటి లేఅవుట్ అండి ఇది. మామిడి తోట, 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి మామిడి తోటని ఇలాగ ఫామ్ ప్లాట్స్ లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. చుట్టూ కాంపౌండ్ వాల్, దానికి సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు సెక్యూరిటీ కోసం. అలాగే 30 అడుగుల మెటల్ రోడ్స్ ఫామ్ చేసి ఇస్తున్నారు. వివిధ రకాల సైజుల్లో ఉన్నాయండి ప్లాట్లు. అన్ని ఫేసింగ్ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. 165 అంకణాల నుంచి 250 అంకణాల వరకు రకరకాల సైజుల్లో లభిస్తాయి ఈ ప్లాట్స్. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి మొక్కలు, వివిధ పళ్ళ జాతికి సంబంధించినటువంటి మొక్కలండి ఇవన్నీ. సో సీతాఫలం, నిమ్మ జాతికి సంబంధించిన మొక్కలు, అలాగే అవకాడో, అంజీరా, స్టార్ ఫ్రూట్, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఉసిరి, ఇలా వివిధ రకాలైనటువంటి పళ్ళ మొక్కలన్నింటిని కూడా తీసుకురావడం జరిగింది. సో ప్రతి ప్లాట్లోనూ 10 రకాల పళ్ళ మొక్కల్ని నాటబోతున్నారు. ఇకపోతే ప్రతి ప్లాట్కి కూడా మళ్ళీ అగైన్ ఇండివిజువల్ ఫెన్సింగ్ ఉండబోతుందండి, చైన్ మెష్తో. అలాగే ఒక గేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వాటర్ యాపిల్ మొక్క అనమాట. అది కనిపించేది ఉసిరి, కొబ్బరి మొక్క. ఇది అంజీరా చెట్టు అండి, వెనకాల జామ. సో ఇలా 10 రకాల పళ్ళ జాతి మొక్కలన్నిటి కూడా నాటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్లాట్లోనూ. ఇవి కాకుండా 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి మామిడి చెట్లు మీరు చూస్తున్నారు కదా, ఇవి ప్రతి ప్లాట్లోనూ ఉంటాయి. సో మంచి నీటి వసతి కలిగినటువంటి ప్రాంతం అండి. కేవలం 30 అడుగుల లోతులోనే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి హైలైట్ ఏంటంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో సో చుట్టూ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లోంచి వర్షం పడినప్పుడు కానివ్వండి, లేదు నిరంతరం చిన్నపాటి నీటి పాయ అనేది ఎప్పుడు వెళ్తూ ఉంటుంది, సెలయేరు లాంటిది. అది ఈ 6.5 ఎకరం మధ్యలోంచి పారుతూ ఉంటుంది. సో చూశారు కదా, వ్యవసాయ బావి అండి ఇది. ఈ తోటలోని వ్యవసాయ బావి. నీళ్లు ఎంత ఎత్తుకున్నాయో మీరే చూస్తున్నారు. కేవలం 30 అడుగుల లోతులోనే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ ఉంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఎటువంటి కాలంలో అయినా నీటి ఎద్దడి అనేది ఎదురు కాదు మీకు. కేవలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి. ఇక ప్రైస్ విషయానికి వస్తే 25,000 చెప్తున్నారు అంకణం. అంటే చదరపు గజం 6,250 పడుతుందండి, స్లైట్లీ నెగోషియబుల్. ఇంకా కూడా డెవలప్ చేస్తున్నారు ఈ సెలయేరు ప్రాంతాన్ని అంతా కూడా. రివిట్మెంట్ లాంటిది ఈ రాళ్లతోనే చేసి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు, వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరో హైలైట్ ఏంటంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే చిన్నపాటి బర్డ్ ఎన్క్లోజర్ లాంటిది కూడా పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు. సో అందులో రకరకాల పక్షులు, కోళ్ళు, అలాగే వెరైటీ ఆఫ్ డాగ్స్ కూడా తీసుకురావాలని ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. సో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి దేవుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు దేవుడి దర్శనం అనంతరం కానివ్వండి, లేదంటే ముందు ఒక 2-3 రోజులు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీతో డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ అవుతుంది ఈ ఫామ్ ప్లాట్స్. ఈ గేటెడ్ కమ్యూనిటీకి పక్కనే చిన్నపాటి గుట్ట లాంటిది ఉందండి. సో మీరు ట్రెక్కింగ్కి వెళ్ళాలి ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, వివిధ రకాలైనటువంటి కోళ్ళని ఆల్రెడీ తీసుకొచ్చి పెంచుతున్నారు పక్కనే. సో వీటన్నిటికి కూడా సపరేట్ ఎన్క్లోజర్ ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇందులోనే కొంత అమ్యూనిటీస్కి కొంత స్థలాన్ని కూడా వదిలేరనమాట. చిన్నపాటి ఫంక్షన్ హాల్ లాంటిది కూడా ఏర్పాటు చేయాలనే తలంపుతో ఉన్నారు. సో ఇక ఫోటోల్లో మీరు చూస్తున్నది బ్యాంబూ హౌస్ మోడల్ అండి ఇది. సో
ఇలాంటి బ్యాంబూ హౌస్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా ఒక 4 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు కనుక ఎక్స్ట్రా అమౌంట్ పే చేసినట్లయితే ఆ బ్యాంబూ హౌస్ అనేది నిర్వాహకులే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఫామ్ ప్లాట్స్ కావాలి అని కోరుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అవుతుంది ఇది. సో మీరు కనుక సైట్ని విజిట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. డెఫినెట్గా సైట్ విజిట్ అరేంజ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్లే ప్రైస్ 25,000 అండి అంకణం. సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో చుట్టూ పచ్చటి కొండలు, ఆ కొండల్లోంచి జాలువారే సెలయేరు ఇది గేటెడ్ కమ్యూనిటీ మధ్యలోంచే ప్రవహిస్తూ ఉంటుంది. అద్భుతమైన లొకాలిటీ అండి. సో ఆలస్యం చేయకుండా కేవలం 25 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మొత్తంగా. ఇప్పటికే కొన్ని ఆల్రెడీ సేల్ అయినాయి. సో ఇది కనిపించేదే ఎంట్రీ ఆర్చ్ అనమాట. హోప్ ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.